కంటిన్యూయస్‌గా లేకపోతే లాంగ్ రన్‌లో ఈ షుగర్‌కి మెడికేషన్ తీసుకున్నప్పుడు ప్రపంచంలో కూడా అత్యధిక ఎక్కువ మంది డయాబెటిక్ ఉన్నటువంటి దేశం మన దేశం. ఇంటర్నల్‌గా కిడ్నీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? డయాబెటిస్ తెలుసుకోవడం అనేది వాళ్ళ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మీరు 60-70 ఏళ్ళ సంవత్సరాలు దాటిన తర్వాత కూడా సార్, మనం కిడ్నీకి సంబంధించి విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా! అయితే ఈ మధ్య కాలంలో మీరన్నట్లు ఇందాక ప్రీవియస్ వీడియోలో చాలామంది డయాబెటీస్‌తో బాధపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఉన్న షుగర్ లెవెల్స్‌ని బట్టి వాళ్ళకి మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, కంటిన్యూయస్‌గా లేకపోతే లాంగ్ రన్‌లో ఈ షుగర్‌కి మెడికేషన్ తీసుకున్నప్పుడు అది ఇంటర్నల్‌గా కిడ్నీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ డయాబెటిస్‌కి వర్క్ చేస్తూనే కిడ్నీ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా అటువంటి మెడికేషన్స్ ఏమన్నా వచ్చాయంటారా? మీరన్నట్టుగానే ప్రపంచవ్యాప్తంగా కూడా కిడ్నీ పాడవడానికి అత్యంత ప్రధానమైనటువంటి కారణం డయాబెటీస్. మన దేశంలో కూడా మనకు తెలుసు, మనందరికీ తెలుసు. ప్రపంచంలో కూడా అత్యధిక ఎక్కువ మంది డయాబెటిక్ ఉన్నటువంటి దేశం మన దేశం. అంటే ఒక డయాబెటిక్ యొక్క రాజధానిగా మన దేశం ఉంది. అవును. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో హైదరాబాద్లోనే అధికంగా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది స్టాటిస్టిక్స్ వైజ్గా. సో కాబట్టి డయాబెటీస్ గురించి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సాధారణంగా అవగాహన ఉండాలి. ఒక 15-20 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది సమాజము, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఎలా ఉంటుంది, రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది, సినిమాలు, రాజకీయాలు, క్రికెట్ వాళ్ళ మీద ఎంత అవగాహన ఉందో వాళ్ళకి డయాబెటీస్ అనే ఒక ధర్మం ప్రకారం వాళ్ళకు కూడా తెలియడం అన్నది చాలా ముఖ్యం. దాని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండడం అన్నది వాళ్ళకి చాలా ముఖ్యం. ఎందుకంటే అది వాళ్ళకి లాభం అవుతుంది తప్పనిసరిగా వాళ్ళ జీవితకాలంలో. మన జీవితకాలంలో సాంఘికమైనటువంటి ధర్మాలు మనం తెలుసుకోవడం అనేది ప్రతి వ్యక్తికి ఒక లౌక్యం అంటాం కదా, అందులో ఒక భాగంగానే డయాబెటిస్ తెలుసుకోవడం అనేది వాళ్ళ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అయితే జబ్బుల గురించి తెలుసుకోవాలని అందరూ అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని అంశం అనుకుంటూ ఉంటారు. నాకే ఎందుకు వస్తుంది అనుకోవడం అన్నది ఒకటి భ్రమ. ఎందుకు రాకూడదు అన్నది నిజమైన ప్రశ్న. సో కాబట్టి ఎవరికైనా రావచ్చు గాక ఏ జబ్బు అయినా కూడా. ముఖ్యంగా డయాబెటీస్ అన్నది మన భారతదేశంలో దాదాపుగా అందరూ ఒక రకంగా మనం దానికి ప్రత్యేకంగానే పరోక్షంగానే ఏదో ఒక రోజు మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీరు 60-70 ఏళ్ళ సంవత్సరాలు దాటిన తర్వాత కూడా డయాబెటిక్ మమ్మల్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. వాటి కూడా జన్యుపరమైన నేపథ్యం ఉంటుంది. కాస్త అందరికీ కాస్త కొందరికి ముందు వెనక. ఒక కుటుంబంలో అమ్మ నాన్నకి ఇద్దరికి డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకుంటే బహుశా 10 మంది పిల్లల్లో 7వ వాడికి మొదటిసారిగా, తర్వాత 5వ వాడికి, తర్వాత 4వ వాడికి, తర్వాత 2వ వాడికి, చివరిలో 1వ వాడికి రావచ్చు. కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి వస్తుంది కాస్త ముందు వెనక అయినప్పటికీ కూడా. వాటి తీవ్రత కూడా జన్యుపరమైన కారణాల చేత తీవ్రంగా కావచ్చు, లేదా ఏదో జన్యు వాళ్ళని రక్షిస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా కిడ్నీ పాడు కాకుండా ఉండవచ్చు. అంటే దాని అర్థం డయాబెటీస్ వల్ల కిడ్నీ పాడవటం లేదంటే ఇంకేది పాడవదని కాదు. వాడు కళ్ళు పోవచ్చు, నరాలు దెబ్బతినవచ్చు, లేదా చిన్న వయసులో హార్ట్ అటాక్ రావచ్చు. సో కాబట్టి డయాబెటీస్ అన్నది అనేక జబ్బులకి మాతృక లాంటిది. అనేక జబ్బులకి అది కారణభూతం అవుతోంది. సో కాబట్టి డయాబెటీస్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండడము, లేదా వాళ్ళు తెలుసుకోకపోయినా 20 ఏళ్ళు దాటితే వాళ్ళ అమ్మకో, నాన్నకో, అమ్మమ్మకో, తాతయ్యకో ఉండి ఉంటుంది కాబట్టి కొంచెం తెలుసుకోవడం వాటి పట్ల, అసలు జబ్బు ఏమిటి, మందులు ఏమిటి, ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోతే ఏమవుతుంది, దాన్ని ఎలా మంచిగా ఉందని చూసుకోవాలి అని తెలుసుకునే కనీస పరిజ్ఞానం ప్రతి ఒక్కరిలో ఉండడం అనేది మాత్రం చాలా మంచిది. అయితే డయాబెటీస్ రకరకాల రూపాల్లో కిడ్నీలను పాడు చేస్తూ ఉంటుంది. షుగర్ బాగా కంట్రోల్ తప్పినప్పుడు కిడ్నీ లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి ఫిల్టర్స్ చాలా అధికమైనటువంటి ఒత్తిడికి లోనవుతాయి. దాని లోపల కూడా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అలా ప్రెషర్ పెరుగుతున్నప్పుడు చాలా సున్నితంగా ఉన్నటువంటి సన్నటి పొరలు అవన్నీ కూడా. అంత సన్న పొరలు ఈ ప్రెషర్ యొక్క ప్రభావంతో కొంచెంగా దెబ్బతినే అవకాశం, అక్కడి నుంచి కొంచెం కొంచెంగా మూత్రంలో ప్రోటీన్ అనే పదార్థం దాదాపుగా మన రక్తంలోంచి ఎప్పటికీ బయటపడుతుంది. ఎప్పుడైతే ఇలా ఈ ఫిల్టర్స్ దెబ్బతింటాయో దాంట్లోంచి ప్రోటీన్ అనే పదార్థం కేవలం రక్తంలో మాత్రమే ఉండి, రక్తనాళాల్లో మాత్రమే పరిమితమైనటువంటి పదార్థం జారి మూత్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మొట్టమొదటిగా ఉన్నటువంటి షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చేదానికి సూచిక. అక్కడి నుంచి ఆ ప్రోటీన్ పోతూ పోతూ అది ఉండకూడని ప్రదేశం ఆ మూత్రంలో. కాబట్టి ఆ మూత్రంలో సన్నటి మూత్రనాళికల ద్వారా వస్తూ పక్కన ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక పెద్ద సముదాయం అంతా ఉంటుంది ఆ మూత్రనాళికల చుట్టూ. ఇంటర్స్టిషియం అంటూ ఉంటాం. వీటిని ట్యూబ్యూల్స్ అంటూ ఉంటాం. ఈ ట్యూబ్యూల్స్ ఇంటర్స్టిషియంని నెమ్మదిగా అవి పాడు చేస్తూ చివరికి అల్టిమేట్గా తయారైనటువంటి ఫిల్టర్స్ని పాడు చేస్తూ ఉంటుంది. సో నెమ్మదిగా వాళ్ళ కాలక్రమేణా కొన్నేళ్లలో కిడ్నీలు పాడు చేసుకుంటారు. ఇంకే ఇతరత్ర కారణాలు ఏమైనా వాటికి తోడవుతాయి, అధిక రక్తపోటు కావచ్చు, వాళ్ళకి అనవసరంగా మందులు వేసుకోవడం కావచ్చు, వాళ్ళు చాలా లావుగా ఉండడం కావచ్చు, లేదా వాళ్ళకి జన్యువులో ఇంకేమైనా జబ్బు ఉండవచ్చు కాక వాళ్ళు అనవసరంగా ఇన్ఫెక్షన్ తెచ్చుకోవచ్చు. ఇలాంటి రకరకాల కారణాల చేత కూడా బహుశా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టే జబ్బు వాళ్ళకి 2-3 ఏళ్ళకే రావచ్చు. సో కాబట్టి డయాబెటీస్ వచ్చిన మొదటి రోజు నుంచి వాళ్ళ కిడ్నీల పట్ల ఒక రకమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. మీరు ఎంత తొందరగా జీవితంలో డయాబెటీస్ తెచ్చుకుంటే అంత ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకి
ఒకానొక కాలంలో మేము 40లు 50లో తెచ్చుకున్నటువంటి డయాబెటిక్స్ ఉన్నటువంటి వాళ్ళు 60లు 70లు అనగా ఒక డయాబెటీస్ వచ్చిన తర్వాత 15-20 ఏళ్ళు దాటితే కానీ మనకి కిడ్నీ జబ్బులతో మన దగ్గర రావడం లేదు. కానీ ఇప్పుడు 2-3 ఏళ్ళకే వచ్చేస్తున్నారు. ఎందుకు కొంతమంది అయితే డయాబెటీస్ డిటెక్షన్ అయిన మొట్టమొదటి రోజునే దాంతోపాటు సాక్షాత్తు వాళ్ళు కిడ్నీ జబ్బు కూడా తీసుకొని వచ్చేస్తున్నారు మా దగ్గరికి చాలామంది. సో కాబట్టి డయాబెటీస్ పట్ల మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక పాఠ్యపుస్తకాల్లో ఒక అంశంలాగా వాళ్ళకి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి అది మనందరికీ కావాల్సినటువంటి ఒక జనరల్ నాలెడ్జ్ లాంటి ఒక అవగాహన అందరికీ కూడా తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యం. సో అధిక రక్తపోటు కూడా ప్రధానంగా ఇదే కనిపిస్తూ ఉంటుంది. రెండు ఒకదానికొకటి తోడవుతే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చినా, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి అధిక రక్తపోటు కలిగినా అది అగ్నికార్యం పోసినట్టు అవుతుంది. కాబట్టి అది ఇంకా మరింత పెరిగే ఉధృతంగా ఉండి చాలా తొందరగా కిడ్నీలు పాడే అవకాశం ఉంటుంది. ఇక మీరు అన్నట్టుగా ట్రీట్మెంట్ వల్ల నాకు లాభం ఏమిటి, నష్టం ఏమిటి అనేసి. ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి లాభం చేసే ప్రయత్నమే చేస్తుంది. మీకు నష్టం కలిగింది కాబట్టి దాన్ని ట్రీట్మెంట్పై ఆపాదించాల్సినంత అవసరం లేదు. అయితే మందులన్నీ కూడా మంచిగా ఉంటాయంటే మందులు మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటాయి, మంచిగా వాడుకోకుండా వాడిని తప్పుగా వాడుకుంటే వాడి హాని కూడా చేయగలుగుతాయి. అలా చెప్పి మీకు షుగర్ కంట్రోల్ చేస్తున్నటువంటి మందులు మీకు తెలియకుండా ఇంకేదైనా భాగంలో కొంచెం హాని చేస్తాయి అంటే అది కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే కేవలం అంతా మంచి చేసే అవకాశం ప్రకృతికి ఎందుకు ఉంటుంది? అన్నీ కూడా ఎంత నిశ్శబ్దంగా ఆనందంగా కనిపించే ప్రకృతి కూడా ఎప్పుడో ఒక విలేతాండవం చేసి తుఫాన్లు బీభత్సాలు సృష్టిస్తుంటుంది. సో కాబట్టి ప్రకృతి ధర్మంలో భాగమైనటువంటి జబ్బుల వల్ల కూడా మనం తీసుకున్న మందుల్ని మనము శాస్త్రీయంగా కనిపెట్టినప్పటికీ కూడా అది ఒక విధంగా చూస్తే అది ఒక శరీరానికి తగ్గట్టుగా ఉండాల్సినంత అవసరం ఏం లేదు కొంతమందిలో. కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇంకోటి మీరు షుగర్కి మందులు వేసుకుంటున్నారు కాబట్టి కిడ్నీలు పాడాయి అనుకోవడం అనేది షుగర్ ఉంది కాబట్టి అనుకోవడమే. కాబట్టి ఆ మందులు గొప్పగా చేశాయంటే షుగర్ కంట్రోల్ వరకు అవి బాగానే ఉన్నాయి. కానీ మీకు రాబోతున్నటువంటి జబ్బుని అవి నివారించాల్సినంత అవసరం ఏమీ లేదు. కాబట్టి మన ప్రధాన ధ్యేయం ఏమిటి? షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం. కాబట్టి మొదటి రోజు మీకు డయాబెటీస్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి కూడా మీకు మందులు సరిగ్గా వేసుకోవడము, ఆహారాన్ని సరిగ్గా నియంత్రించుకుంటూ తీసుకోవడము, అలాగే శారీరక శ్రమని కలిగి ఉండి శారీరక శ్రమ ద్వారా కూడా షుగర్ కంట్రోల్ నియంత్రించుకుంటూ పోవడం అన్నది మీకు చాలా వరకు అవసరమవుతుంది. కాబట్టి అవన్నీ ఒకదానికొకటి కలిసి ఉండాల్సినవి. అంతేకాని నేను కేవలం డైట్ మాత్రమే కంట్రోల్ చేస్తాను, మందులు వాడను, శారీరకంగా ఎటువంటి శ్రమ చేయను అనుకోవడం తప్పు. నేను శారీరక శ్రమ బాగా చేస్తున్నాను కదా, రోజు 2-3 కిలోమీటర్లకు పైగా బాగా నడుస్తాను ప్రతి గంటలోనే నేను, కాబట్టి నాకు మందులు అవసరం లేదు, ఫుడ్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నది కాదు. లేదా నేను మందులు వేసుకుంటున్నాను కదా, నేను అనవసరంగా ఎందుకు ఆహారం తగ్గించుకోవాలి, ఎందుకు ఆహారంలో జాగ్రత్తగా తినాలి, నేను వాకింగ్ కూడా చేయను అనుకోవడం అనేది కూడా చాలా తప్పు. ఈ 3 కలిసి ఉంటే మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు అవకాశం కిడ్నీ పాడవడం కానీ ఇతరత్ర అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశం తగ్గవచ్చుగాక. కానీ ఇవన్నీ బాగా చేస్తున్నాను కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవడం అనే హక్కు కూడా నిజం కాదు. ఇవన్నీ చేసినా మీకు ప్రాబ్లం రావచ్చు, మళ్ళీ వీటికి కూడా జన్యుపరమైన నేపథ్యమే కారణమవుతుంది. సో కాబట్టి ఈ 3 చేయాలి, షుగర్ కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. అయితే షుగర్ కంట్రోల్కి చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి మన మందులు ఒకానొక దశలో ఇక వాటి ప్రభావం పెద్దగా ఉండకపోవడం అన్నది మీకు పెద్దగా అనిపించినా కూడా అనిపించకపోయినా మీకు జబ్బులు రావడం అన్నది డయాబెటీస్ ఉండడం వల్లనే జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం మందులు తీసుకోవడానికి ఆపాదించాల్సినంత అవసరం ఏమీ లేదు. అంటే మనకు బాగా ఆకలి అవుతున్నప్పుడు అన్నం తింటున్నాం కాబట్టి ఆకలి అవుతోంది కాబట్టి అన్నమే తినడం మానేద్దామని అనుకోవడం ఎంత తప్పో, మందులే మానేద్దాం అనుకోవడం అంత తప్పు. సో మనం మందులు వేసుకోవాల్సిందే, షుగర్ కంట్రోల్ బాగా పెట్టుకోవాల్సిందే. షుగర్ కంట్రోల్ పెట్టుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో జబ్బులు వచ్చినప్పుడు వాటికి కావాల్సిన చికిత్స మనం తీసుకోవాల్సిందే. సో కాబట్టి ఇటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశాల రీత్యా ప్రస్తుతం వస్తున్నటువంటి అనేక మందులు కేవలం షుగర్ కంట్రోల్ మీద మాత్రమే ధ్యాస కాకుండా అది ఇతర అవయవాలైనటువంటి కిడ్నీ కానీ, గుండె కానీ, మెదడు కానీ, రక్తనాళాలు కానీ, ఎముకలు నరాల్లో కూడా పెద్ద మార్పులు రాకుండా వాటికి హాని జరగకుండా చేసే విధంగా తయారవుతున్నాయి. ఆ అంశాలను కూడా పరిశీలించి అటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో తయారు చేసినటువంటి మందులు మనకు ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి. కాబట్టి మీ డాక్టర్ని మీరు చాలా ఏళ్ళుగా ఒకే రకమైన మందు వాడుతున్నామని మీరు అనుకుంటే, లేదా పొరపాటున మీరు ఆ మందు వల్ల మీ కిడ్నీలు పాడవుతాయని మీరు భ్రమిస్తే తప్పనిసరిగా మీ డాక్టర్ని అడిగి ఆ ప్రత్యేకమైన మందులు ఒకానొక దశ దాకా తీసుకోవచ్చు. అంటే కిడ్నీలు బాగా పాడైపోయిన తర్వాత కూడా నాకు మా పక్కింటి వాళ్ళకి ఆ టాబ్లెట్ ఇచ్చారు, కిడ్నీ బాగుంటుందంట, మెదడు బాగుంటుందంట, గుండె బాగుంటుందంట, నాకు కూడా ఇవ్వండి అని అడగకండి. ఎందుకంటే ఎవరి శరీర ధర్మం వాళ్ళకే ఉంటుంది. ప్లస్ వాళ్ళ జబ్బు యొక్క తీవ్రత ఆధారంగా మందులు ఇవ్వాలా వద్దా డాక్టర్ నిర్ణయిస్తారు. కాబట్టి ప్రత్యేకంగా ఉన్న మందులు షుగర్తో పాటుగా షుగర్ కంట్రోల్ చేస్తూ కూడా అది మీ శరీరంలో ఉన్నటువంటి ఇతరత్ర అవయవాలు పాడుకోకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మందులు కూడా ఉన్నాయి. ఏదైనా ప్రాథమిక సూత్రాలైనటువంటి తప్పనిసరిగా మందులు వాడడము, శారీరక శ్రమ కలిగి ఉండడము, అలాగే ఆహారంలో ఒక రకమైనటువంటి నియంత్రణ కలిగి ఉండి జాగ్రత్తగా క్రమశిక్షణగా ఆహారాన్ని వేలపట్టున తీసుకోవడం అన్నది కూడా మనకు ఒక ధర్మమే. వీటి ఆధారంగా మాత్రమే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది తప్ప ఇందులో ఏదో ఒకటి చేసి మిగతా 2 చేయకుండా సరిపోతుంది అనుకుంటే మాత్రం తప్పవుతుంది. చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. నమస్తే.